సినీ గ్లామర్ క్రీడాకారులకు రాజకీయాలు అవసరం లేకపోవచ్చు. రాజకీయాలకు మాత్రం వాటితో ఎంతో అవసరం ఉంటుంది. నడుస్తున్న రాజకీయాల్లో దాదాపు ఏ పార్టీ అందుకు మినహాయింపు కాదు. అయితే ఈ విషయంలో మిగిలిన వారికన్నా ఓ అడుగు ముందే ఉంటుంది భాజపా. రాజకీయాల వైపు ఆలోచించే సినీ క్రీడా ప్రముఖుల తొలి అడుగులు అటే పడుతుంటాయి. అలనాటి తార హేమా మాలిని నుంచి నేటి క్రికెటర్ గౌతమ్ గంభీర్ వరకు ఆ జాబితాలో ఎంతో మంది. ఇప్పుడు కొత్తగా వారి సరసన చేరారు బాలీవుడ్ హీరో సన్నీ డియోల్. భాజపాలో చేరడమే కాదు, పంజాబ్లోని కీలక స్థానం నుంచి పోటీకి సిద్ధమవుతున్నాడు. అనుకున్నదే జరిగింది. ఉత్కంఠకు తెరదించుతూ భాజపా తీర్థం పుచ్చుకున్నారు బాలీవుడ్ ప్రముఖ కథానాయకుడు సన్నీ డియోల్. భాజపా అధ్యక్షుడు అమిత్ షాతో చర్చల అనంతరం అన్నీ ఆలోచించుకుని రాజకీయ అరంగేట్రానికి సిద్ధమయ్యారు. ఢిల్లీలోని భాజపా కార్యాలయంలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. 3.5 దశాబ్దాల పైబడి సినీ ప్రస్థానం నుంచి రాజకీయ రంగం వైపు అడుగులు వేశారు. ఘాయల్, దామిని, బోర్డర్, గదర్ ఏక్ ప్రేమ్ కథ వంటి చిత్రాలతో ప్రేక్షకుల మదిలో తనదైన ముద్ర వేసిన ఈ సీనియర్ నటుడు ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ఎలాంటి ప్రభావం చూపించనున్నారన్నది ఆసక్తికరంగా మారింది. కొంతకాలంగా పంజాబ్లో పార్టీ బలోపేతం కోసం తీవ్ర కసరత్తులు చేస్తోంది భాజపా. 2014 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మోదీ గాలి వీచినా ఇక్కడ మాత్రం వారికి ఎదురుగాలి తగిలింది. పంజాబ్లోని 13 ఎంపీ సీట్లలో భాజపాకు 2, వారి మిత్రపక్షమైన ఎస్ఏడీకి 4 స్థానాలే వచ్చాయి. ఇప్పుడు వారిద్దరూ కలిసే పోటీ చేస్తున్నారు. భాజపా 3 స్థానాలకే పరిమితం కాగా ఎస్ఏడీ 10 స్థానాల్లో పోటీలో ఉంది. భాజపా పోటీ చేస్తున్న 3 స్థానాలు అమృత్సర్, గుర్దాస్పూర్, హోషియార్పూర్. ఆ 3 స్థానాలకు బలమైన అభ్యర్థుల కోసం వారు సాగిస్తున్న అన్వేషణలో సన్నీ డియోల్ ఓ అవకాశం అందిపుచ్చుకున్నారు. ఆయన గుర్దాస్పూర్ నుంచి పోటీ చేయనున్నట్లు సమాచారం. Post which the impact on the Indian audience of such a theme was really proven, that the feeling of Indian nationalism, patriotism, when so beautifully evoked through film, can really touch the chord of every Indian citizen. So looking at the activities of the Prime Minister, who's serving the cause of the people, who keeps India's glory high, I'm sure Sunny Deol has been attracted to the work of the Prime Minister, and today he's taken the call to join BJP. I welcome you. माननीय श्री सनी देओल जी ने राजनीतिक जीवन में जो प्रवेश किया है, पूरा विश्वास है कि एक अच्छे राजनेता, एक अच्छे इंसान सेवा भाव से, संवेदना से जनता की बीच में रह के आगे एक अपनी छाप राजनीतिक जीवन में भी छोड़ेंगे, ये हम सबकी पूरी कॉन्फिडेंस है, हम सबको पूरा विश्वास है. కుటుంబ పరంగా చూస్తే ఇప్పటికే సన్నీ డియోల్కు రాజకీయ నేపథ్యం ఉంది. ఆయన తండ్రి ప్రముఖ సినీ నటుడు ధర్మేంద్ర 2004లో రాజస్థాన్ బికనేర్ నుంచి భాజపా తరపున పోటీ చేసి విజయం సాధించారు. సన్నీ డియోల్ పిన్ని బాలీవుడ్ సీనియర్ నటి హేమా మాలిని చాలా కాలంగా భాజపాలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆమె ఉత్తరప్రదేశ్లోని మధుర లోక్సభ నియోజకవర్గం నుంచి రెండోసారి భాజపా అభ్యర్థిగా బరిలో నిల్చున్నారు. ఇప్పుడు సన్నీ డియోల్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. నిజానికి వివిధ భాషల్లో సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు ఈ ఎన్నికల్లో తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. పంజాబ్లోని అమృత్సర్ నుంచి సన్నీ డియోల్ కాకుండా సినీ నటులు పూనం దిల్లన్, రాజేందర్ మోహన్ సింగ్ చిన్నా పేర్లను భాజపా పరిశీలిస్తోంది. పూనం దిల్లన్ను గత ఏడాదే ముంబైలో భాజపా ఉపాధ్యక్షుడిగా నియమించారు. కేరళలోని త్రిశూర్ స్థానం భాజపా అభ్యర్థిగా మలయాళ నటుడు సురేష్ గోపి పోటీలో ఉండగా, తెలుగు నటి జయప్రద ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ నుంచి బరిలో ఉన్నారు. కాంగ్రెస్ తరపున రాజ్ బబ్బర్, ఉర్మిళా మతోండ్కర్ వంటి ప్రముఖ నటీనటులంతా పోటీ పడుతూ ఉండడంతో 2 పార్టీలు సినీ తారలతో కళకళ్లాడుతున్నాయి. సన్నీ డియోల్ అయితే తండ్రి ధర్మేంద్ర అడుగుజాడల్లోనే తాను ప్రజలకు సేవ చేయాలనే ఆశయంతో రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు స్పష్టం చేస్తున్నారు. దేశానికి ఇతోధికంగా సేవ చేస్తున్న ప్రధాని మోదీ వెంట నడవాలనుకుంటున్నారని పేర్కొన్న ఆయన మరో 5 ఏళ్లు మోదీయే దేశానికి ప్రధానిగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. जिस तरह से मेरे पापा इस परिवार के साथ अटल जी के साथ जुड़े थे, आज मैं यहाँ मोदी जी के साथ जुड़ने आया हूँ. उन्होंने देश के लिए बहुत कुछ किया है और मैं चाहता हूं कि अगले साल भी वही रहें, क्योंकि हम आगे बढ़ना चाहते हैं. क्योंकि हमारी जो यूथ है उन्हें मोदी जैसे लोगों की जरूरत है. और मैं जिस तरह से भी इस परिवार से जुड़कर जो मैं कर सकता हूं वो जरूर करूंगा, दिल से करूंगा. बातें नहीं मैं बताऊंगा, ना मैं कुछ बोल सकता हूं, लेकिन हर वक्त काम करके दिखाऊंगा.
పాకిస్తాన్కు సరిహద్దున ఉన్న పంజాబ్లో సత్తా చాటాలని భావిస్తున్న భాజపా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు చాలా కాలంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ పార్టీలే ఇప్పటివరకు పట్టు నిలుపుకుంటూ వస్తుండగా కొత్త పార్టీ ఆప్ సైతం ఇక్కడ తనదైన ప్రభావం చూపిస్తోంది. భాజపా మాత్రం పంజాబ్లో పూర్తి స్థాయిలో అడుగుపెట్టలేక ఇబ్బందులు పడుతోంది. 1-2 స్థానాల్లో విజయాలు మినహా కాషాయ పార్టీ పెద్దగా ప్రభావం చూపిన దాఖలాలు లేవనే చెప్పాలి. అందుకే ఈసారి ఎలాగైనా రాష్ట్రంలో పాగా వేసి పోటీ చేస్తున్న 3 స్థానాల్లోనూ విజయం సాధించాలని తప్పిస్తోంది. అందుకు సన్నీ డియోల్ వంటి వారి రాక కలిసి వస్తుందని నమ్మకంతో ఉంది కమలదళం. గుర్దాస్పూర్లో అకాలీదళ్ శ్రేణుల మద్దతుతో సన్నీ డియోల్ సునాయస విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేస్తోంది భాజపా. అక్కడ 1998 నుంచి 2009 వరకు భాజపా ఎంపీ వినోద్ ఖన్నా గెలుపొందగా 2009లో కాంగ్రెస్ విజయం సాధించింది. తిరిగి 2014లో వినోద్ ఖన్నా విజయం సాధించారు. ఈయన 2017లో మరణించడంతో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న కమలదళం తిరిగి గుర్దాస్పూర్ స్థానం కైవసం చేసుకోవడమే ధ్యేయంగా సన్నీ డియోల్ ను బరిలో నిలుపుతోంది. అయితే తన సేవలను భాజపా విస్తృత స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా వాడుకుంటుందా లేక గుర్దాస్పూర్ వరకే పరిమితం చేస్తుందా అనేది చూడాలి.